హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ గప్చుప్పులు. దీనికి కావాల్సింది ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. మనం గోధుమ పిండితో గప్చుప్పులు తయారు చేస్తున్నాం. ఒక కప్పు గోధుమ పిండికు పావు కప్పు రవ్వ పోసుకోవాలి. రవ్వ పోసుకొని పిండి రవ్వ ఒకసారి మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. మనము పిండి రవ్వ రెండు కలిపి వాటర్ పోసి కలుపుతున్నాం కాబట్టి పిండి అనేది జర గట్టితనం వస్తుంది. కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండి కన్నా గట్టిగా తడుపుకోవాలి. అట్లా ఈ విధంగా తడుపుకుంటేనే మన గప్చుప్పులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా తడుపుకునే పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పంట పెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు పిండి అనేది నానిపోతుంది. ఒకసారి తీసుకొని మనం పిండి అనేది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న పిండిని మనం సన్నగా రోల్ చేసుకోవాలి. కొంచెం చేతికి నూనె అప్లై చేసుకొని మనం సన్నగా రోల్ చేసుకొని చిన్న ఉల్లలు చేసుకోవాలి. మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అనేది బాగా కాగనివ్వాలి. కాగినాక చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనం చిన్న ఉల్లలు చేసుకున్నాం కదా, ఈ ఉల్లలను ఒక్కొక్కటి పొడిపిండిలో అద్దుకుంటూ చిన్నగా పూరీలాగా చేసుకోవాలి. బాగా సన్నగా కాదు, బాగా మందంగా కాదు, వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి. గప్చుప్పులు అనేవి కరెక్ట్గా వస్తాయి. ఒకసారి మనము చపాతీ కర్రతో ఆనాలి, బాగా ఆనొద్దు. సన్నం వస్తే మనకు పూరి అనేది పొంగది. ఈ విధంగానే అన్నీ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న ఉల్లలన్నీ చేసుకోవాలి. మనకు పూరీలు అనేది గప్చుప్పులు అనేది రెడీ అయిపోయినాయి. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టినాం. ఆయిల్ కాగాక మనం సిమ్లో పెట్టుకొని ఒక్కొక్క పూరి వేసుకుంటూ ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే మనకు పూరి అనేది గట్టితనం వస్తుంది. మనము పూరి పొంగిందని వెంటనే మనం తీసుకుంటే పూరి అనేది తర్వాత మెత్తబడుతుంది. ఒక 2-3 మినిట్స్ వేయించుకోవాలి. వేయించుకున్న గప్చుప్పులను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ వేసుకోవాలి. మనం బటన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి డీప్ ఫ్రై అది మనం కర్రీ తయారు చేస్తున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఆనియన్స్ వేయించుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్ వేగాక మనం ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీనికి ఒక కప్పు బఠానీ అనేది ఒక 2-3 అవర్స్ మొదలు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. మనము టమాటా వేసుకున్న తర్వాత టమాటా ఆనియన్స్ వేగేటట్టు ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత దీనికి తగినంత ఉప్పు కారము వేసుకోవాలి. ఉప్పు కారం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి 2 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని వేసుకొని కలుపుకోవాలి. దీనికి 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. చాట్ మసాలా వేసుకోకుండా సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక 2 ఆలు అనేది మెత్తగా ఉడకబెట్టుకొని చేసుకోవాలి. తర్వాత మనం ఆలుని వేసుకోవాలి. మెత్తగా చేసుకున్న ఆలుని వేసుకోవాలి. ఆలుని వేసుకొని మొత్తం ఒకసారి ఒక 5 మినిట్స్ బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇదంతా మసాలా అనేది అంతా కలిసేటట్టు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఇది కర్రీ అనేది దగ్గరకు వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత మనం చారు తయారు చేస్తున్నాం కదా, పుదీనా కొత్తిమీర మిక్సీ జారులో పుదీనా కొత్తిమీర, అల్లము, ఒక 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని దీనికి తగినంత సాల్ట్ వేసుకొని సన్నగా మిక్సీ పట్టుకోవాలి. దీనికి చింతపండు అనేది చారు లెక్క కొంచెం చింతపండు నానబెట్టి చారు లెక్క తయారు చేసుకోవాలి. దీనిలో మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పుదీనాను వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం వాటర్ కొంచెం కారము, కొంచెం ఉప్పు వేసుకున్న తర్వాత మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. మనకు చారు అనేది రెడీ అయిపోయింది. మన కర్రీ అనేది ఉడుకుతుంది కాబట్టి దీనిలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయింది. గప్చుప్పులకు కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా గప్చుప్పులు తయారు చేస్తే బండి మీద అమ్మే గప్చుప్పుల కన్నా టేస్ట్ బాగా వస్తాయి. మనం ఒక్కొక్క తయారు చేసిన గప్చుప్పులో కర్రీ పెట్టి దాంట్లో చారు పోసుకోవాలి.
ఒక్కొక్క గప్చుప్లో కర్రీ పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ పెట్టుకున్న తర్వాత దీనిలో మనం తయారు చేసుకున్న గప్చుప్లో చారు పోసుకొని అన్నిట్లలో పోసుకోవాలి. తర్వాత దీనిలో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఎంతో రుచికరమైన పానీపూరి రెడీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. సరే, బాయ్ ఫ్రెండ్స్.